అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. గతంలో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టేవాడు కాదు. ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి అతను మాట్లాడిన మాటలు నిజంగా చాలా జుగుప్సాకరంగా, చాలా అసహ్యకరంగా అనిపించండి. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి వయసు రీత్యా పవన్ కళ్యాణ్ గారి కన్నా కాస్త కోస్తో చిన్నోడని విన్నాను. అలాంటి పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద క్రేజ్ ఉన్న సినీ హీరో, తర్వాత జనసేన అధ్యక్షుడిగా ఎంతోమంది మనసులను ఆయన గెలుచుకున్నాడు. అలాంటి వ్యక్తి మాట్లాడిన మాటలు చూసైనా జగన్మోహన్ రెడ్డి కాస్త బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుందండి నాకు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఓడిపోయినప్పుడే మీ మీద ఉన్న శత్రుత్వం చాలా వరకు చాలామంది వదిలేశారు. కానీ ఇప్పుడు వచ్చి మళ్ళీ మీ మాటల ద్వారా మళ్ళీ చాలామందిని రెచ్చగొడుతున్నారు రకంగా. మీరు దయచేసి మీ విధానాలు మార్చుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక జగన్ రెడ్డి మాటలు విందామండి. జగన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జగన్ రెడ్డి అనేవాడిని, జగన్ బ్రో అనేవాడిని. ఎందుకంటే అప్పుడు అతను అధికారంలో ఉండేవాడు, దారుణమైన పరిపాలన చేసేవాడు. ఈవేళ అతని దగ్గర ఏమీ లేదు. అసెంబ్లీలో అతను ఉనికి జీరో, రాష్ట్రంలో అతను ఉనికి జీరో. కాబట్టి ఇక అతన్ని మనం అంత టార్గెట్ చేసి అంత విమర్శించాల్సిన అవసరం అయితే లేదనిపిస్తుంది నాకు. కానీ ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మీరు వినండి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో, టీడీపీ ఆఫీస్లో తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఏమని తిట్టించాడు? బోషగికి ఏం తిట్టించాడు? బర్మేనా? ఇదే చెప్తాను చంద్రబాబు నాయుడు. ఇంకా మీరు మారరా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు చెప్తున్నాను నేనంటే, మీరు ఇదే మాట మీరు అధికారంలో ఉన్నప్పుడే చెప్పారు. నన్నే తిట్టించాడు, భోజడికి అంటే లకారం, ఆ లకారం అంటే మా అమ్మని తిట్టినట్టు అని మీరు చాలా గట్టిగా స్ట్రాంగ్గా మీరు ప్రజలకి తెలియజేయాలని ఉద్దేశంతో మీరు చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించారు, పట్టాభి గారి ఇంటి మీద దాడి చేయించారు, పట్టాభి గారు చిన్న చిన్న పిల్లలను బెదిరించారు, పట్టాభి గారిని కేసు పెట్టి జైలు పంపించారు, పోలీసులతో కొట్టించారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మీరు టెంట్లేశారు. మీ వాళ్ళు టెంట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని లకారంతో తిట్టినా తెలుగుదేశం పార్టీ క్షమాపణ చెప్పాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా క్రియేట్ చేయాలని చూశారు మీరు. ఆ రోజే నమ్మలేదండి ప్రజలు ఎవరు. ఆ రోజు మేము తెలియజేశాం, తిట్టింది మిమ్మల్ని కాదు, సజ్జల రామకృష్ణారెడ్డిని. ఆ తిట్టింది కూడా ఆ భోజడి గారిని తిట్టిగా అర్థం లేదు. ఎందుకంటే సినిమాలో కూడా ఇప్పటికి ఇంకా వాడతారు ఆ మాటని. మీరు దాన్ని తీసుకెళ్ళి మీ తల్లిగారిని ఆపాదించేసుకుని ఎందుకంటే ఇంత సెంటిమెంట్ డ్రామాలు చేస్తారని ఆ రోజు పిన్ టు పిన్ కౌంటర్ అండ్ కౌంటర్ రూపంలో చేసాం మేము. ఆ రోజే రాష్ట్రంలో వేసిన టెంట్లన్నీ సిగ్గుతో తోక ముడుచుకుని రాత్రి మీద వైసీపీ శ్రేణులు ఆ టెంట్లు ఎత్తేయడం మాకు తెలుసు. అరే ఇది ఆ రోజే నమ్మలేదు. మళ్ళీ అదే పాసిపోయిన అబద్ధాన్ని మళ్ళీ ఇంకెన్ని రోజులు చెప్తారు సార్ మీరు? ఇంక మీరు మారరా? రాజకీయాల్లో కొన్ని రోజులు మనుగడ సాగించాలని లేదా మీకు? కొంచెం విధానాలు మార్చుకోండి సార్. నా చెల్లెల మీద షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ విమర్శ చేయడాన్ని కూడా, విమర్శను కూడా పేపర్లో చదివేవాడిని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారినే ఈ చరిత్రలో చూశాను సార్ నేను. ఎదుటోడిని కోపంతో తిట్టాలన్న తిట్లు కూడా పేపర్ చదివి బయటికి చెప్పేవాడిని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారినే చూశాను నేను. అరే ఒకవేళ నిజంగా ఎవరన్నా మన చెల్లినేదో అన్నారు అంటే ఆ కోపం కూడా పేపర్లో చూస్తే కానీ రాదా? ఆ కోపంలో వచ్చే మాటలు కూడా పేపర్లో చదివితే కానీ తెలీదా? అంటే మొత్తం స్క్రిప్టు. ఈ స్క్రిప్ట్ తోటే మొత్తం వైసీపీ పార్టీ సంకనాకపోయిందండి. షర్మిల గారిని తిట్టారటండి. ఎవరటండి? నారా చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు తిట్టారు. బాలకృష్ణ గారు అసలు ఎప్పుడన్నా కనీసం రాజకీయ విమర్శలనే చేస్తాడైనా? ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి ఆ హిందూపూర్లో ఎవరైతే వైసీపీ నుంచి పోటీ చేయబోతున్న ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎవడో ఉంటాడు కదా, అతని మీద ఎప్పుడన్నా బాలకృష్ణ గారు విమర్శలు చేయటం ఏ రోజన్నా మనం చూసామా? లేదా బాలకృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద కానీ లేదా మరి ఏ గవర్నమెంట్ మీద అన్నా కానీ ఎప్పుడైనా ఆయన విమర్శలు చేయటం మనం ఎప్పుడైనా చూసామా? ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, రాజకీయ నాయకుడే, ఎమ్మెల్యే. కానీ ఆయన అతీతుడు అన్నిటికీ. ఈ రాజకీయ కక్షలకి, రాజకీయ ప్రత్యర్థిత్వాలకి, లేకపోతే రాజకీయ విమర్శలకి, వీటన్నిటికీ అతీతుడండి అతను. ఆయన అలా పోటీ చేస్తే గెలిపించారు అంతే. ఎక్కడ? హిందూపూర్లో. ఆయన ఏ రోజు కనీసం ప్రత్యర్థి పార్టీని విమర్శనే చేయని వ్యక్తి షర్మిల గారిని ఒక మహిళని కించపరుస్తూ మార్ఫింగ్లు చేయించి వీడియోలు రిలీజ్ చేస్తారా? జగన్ గారు అసలు మీరు చెప్పే మాట ప్రజలు నమ్ముతారా లేదా అని కనీసం ఒక్క సెకండ్ అన్న మీరు ఆలోచించుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకుని షర్మిల గారి మీద ఫోటోలు మార్ఫింగ్ చేయండి, ఆవిడని ఇలాగా ఇచ్చేయండి అని చెప్పి అనే ఆ వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు గారిదా? మీరు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు కనీసం వాస్తవానికి కాస్త దగ్గరగానే ఉండేలా చూడండి. విమర్శలు చేయండి వద్దంటలే, కానీ వాస్తవానికి కాస్తంత. ఇదేం దారుణం అండి? ఇదేం విమర్శలు అండి? ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా?
పోలీసులు హైదరాబాద్లో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా? ఇంతెందుకు ఇదే షర్మిలమ్మని అప్పుడే చంద్రబాబు నాయుడు గారి మైదం గురించి, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనుందో ఒకసారి అది కూడా విందాం. ఒకసారి అది పెట్టి మాత్రం చూద్దాం. ఒకసారి ఇలా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సౌండ్ బాగా పెట్టుకున్నాం. ఎప్పుడూ నట షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారట. ఆ వీడియో ఇప్పుడు ప్లే చేయాలి అంటే ఇప్పుడు కూడా మళ్ళీ ఆ చెల్లి గౌరవాన్ని అడ్డుపెట్టుకుని మళ్ళీ సింపతికి ఏం చేసే ప్రయత్నం కాదండి ఇది. ఎప్పుడో గొడవ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు ప్రజెంట్ పక్కనే మీ వీడియో పక్కనే షర్మిల గారు మీ గురించి మాట్లాడడానికి రెడీగా ఉన్నారండి. రెడీగా ఉన్నారు, మీ గురించి మాట్లాడుతున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, షర్మిల గారు ఫోటోలు మార్పింగ్ చేశారని మీరు ఒక అబద్ధం చెప్తున్నారు. కానీ మీ చెల్లి షర్మిల గారు డైరెక్ట్గా వచ్చి నా ఫోటోలు మార్పింగ్ చేయించింది మా జగన్మోహన్ రెడ్డే, మా అవినాష్ రెడ్డే అని క్లియర్గా చెప్తుంది. ఇప్పుడు ఆ వీడియో వినిపిస్తాను మీకు. మీరు ఎవరో ప్రత్యర్థుల మీద ఏ అయితే ఆరోపణలు చేస్తున్నారో ఈరోజు పబ్లిక్గా మీ చెల్లెళ్ళు ఇద్దరు వచ్చి, మీ తల్లిగారు కూడా వచ్చి అవే ఆరోపణలు మేమే చేస్తున్నారండి. ఇప్పుడు మనం రాజకీయంలో ఉన్నాం, మన చెల్లి రాజకీయంలో ఉంది. ప్రత్యర్థి ఏదో విమర్శ చేసాడంటే ఎంతో కొంచెం అర్థం చేసుకోవచ్చండి విమర్శని. కానీ సొంత చెల్లి మీద మనమే మార్పింగ్లు చేయించడం ఏంటి సార్? మనమే పోస్టులు పెట్టించడం ఏంటి? మనమే శీలాలను శంకించడం ఏంటి? మనమే సొంత చెల్లి పుట్టుకను కూడా ప్రశ్నించడం ఏంటి? ఏంటి సార్ ఈ శాడిజం? మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ పద్ధతులు మార్చుకోండి సార్. మీరు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎన్ని పార్టీలు ఉన్నా మంచిదే, పోటీతత్వం పెరుగుతుంది, ఆ ఓటర్కు ఉన్న డిమాండ్ పెరుగుతుంది. మీరు కూడా ఉండండి రాజకీయాల్లో కొంతకాలం. ఆ కొంతకాలం ఉండేలా ప్రవర్తించండి సార్. మరి ఇంత నీచానికి దిగజారొద్దు. ఏ మాదిరిగా తను చేస్తాడు ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్రా రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి, వర్రా రవీందర్ రెడ్డి అనేవాడు ఎలా మాట్లాడతాడో, ఆడెంత నీచ నికృష్టమైన పోస్టులు పెడతాడో తెలియనోడి ఆంధ్రప్రదేశ్లో లేడు. అలాంటి వర్రా రవీందర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తున్నాడు. మర్డర్ చేశాడని చెప్తున్న అనంతబాబుని వెనకేసుకొస్తాడు, మర్డర్ చేశాడని చెప్తున్న అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తాడు, అంబటి రాంబాబుని వెనకేసుకొస్తాడు. ఎవరైతే మొత్తం నేరస్తులు ఉన్నారో వాళ్ళందరినీ వెనకేసుకొస్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వరమ్మని తిట్టిన అంబటి రాంబాబుని కానీ, వంశీని కానీ, కొడాల నానిని కానీ, దోరపూడి చంద్రశేఖర్ రెడ్డిని కానీ కనీసం ఇతను ఏ చర్యలు తీసుకోకుండా వాళ్ళందరికీ మళ్ళీ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాడు. నేరస్తులందరికీ మళ్ళీ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటండి? మొన్న అడిగారు ఈయన లోకేష్ గారు, జగన్ సపోర్ట్ చేశాడు వీళ్ళందరికీ, వాళ్ళ మాటలను సమర్థించాడు అనడానికి ఆధారం ఏంటో తెలుసా అని అడిగాడు బొత్స సత్యనారాయణ గారిని. ఏంటి అని ఆయన అడిగితే లోకేష్ గారు చెప్పారు, వాళ్ళందరికీ మళ్ళీ ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇచ్చాడు. అంటే ఆ హత్యల్ని, వాళ్ళు మాట్లాడిన మాటలకి, వాళ్ళు చేసిన దౌర్జన్యాలకి, వాళ్ళు మహిళల పట్ల ప్రవర్తించిన విధానానికి మొత్తం బాధ్యుడిని నేనేనా అతను ఒప్పుకున్నాడని లోకేష్ గారు మనం చాలా స్ట్రాంగ్ ఆధారాలు తిరిగిచ్చాడు. ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నాడు, బోరుగడ్డ అనిల్ అనేవాడిని సపోర్ట్ చేస్తాడు, ఇంకొక ఎవరినో అలగాగాలని సపోర్ట్ చేస్తాడు. ఏంటి ఈ బ్రతుకు? మీరు ఒక ముఖ్యమంత్రి చేశారు కదా ఈ రాష్ట్రానికి. ఏదో రాష్ట్రం దురదృష్టమో మీ అదృష్టమో మొత్తం ఒక ముఖ్యమంత్రి చేశారు. కాస్త హుందాగా మెయింటైన్ చేయండి జగన్ గారు. మీరు మాట్లాడేవాళ్ళు, మీరు సమర్థించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాస్త హుందాగా ఉండేవాళ్ళని సమర్థించండి. లేకపోతే చూసే జనానికి చాలా అసహ్యంగా ఉంటుందండి. వర్రా రవీందర్ రెడ్డిని సపోర్ట్ చేస్తారా? అది మళ్ళీ ఫేక్ అకౌంట్ తెలుగుదేశం వాళ్ళు పెట్టి మీ తల్లిని చెల్లిని తిడతారా? మీ తల్లిని చెల్లిని తిట్టడానికి టీడీపీలకి ఏంటి అవసరం? ఒకవేళ మేము ఏమైనా తిట్టామంటే, మిమ్మల్ని తిట్టామంటే పోనీ అర్థం ఉందండి, లేదా మీ ఇంట్లో ఉన్న మహిళలు తిట్టారు అంటే పోనీ అర్థం ఉంది ఎంతో కొంత. ఖచ్చితంగా ఎవడన్నా మీ మీద కోపంతో ఉన్నవాడు తిడితే అయితే మిమ్మల్ని తిడతాడు జగన్ గారు, లేదా మీ భార్య పిల్లల్ని తిడతాడు. అంతేగాని మీకు ఏ సంబంధం లేకుండా ఎక్కడో హైదరాబాద్ వెళ్ళి తలదాచుకుంటున్న షర్మిలమ్మని, విజయమ్మని తిట్టాల్సిన అవసరం ఏ తెలుగుదేశం కార్యకర్తకుంటుంది? అది లాజిక్ ఉండాలి కదా కనీసం మాట్లాడేటప్పుడు. మనం ఆవిడేమో అక్కడ వైఎస్ఆర్టీపీ అని పెట్టుకుంది, తర్వాత కాంగ్రెస్ పార్టీ అని ఆవిడ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలికి వెళ్ళింది. ఆవిడని ఎందుకు తిడతారు ఏ తెలుగుదేశం కార్యకర్త అన్న? ఒకవేళ మీరు చెప్పేటప్పుడు మినిమం ఆలోచించాలి కదా. ఇప్పుడు ఇది ఆ షర్మిలమ్మని, విజయమ్మని తిట్టేది టీడీపీ వాళ్ళే అని అనాలంటే పోనీ వాళ్ళిద్దరూ మీ పార్టీలోనే ఉంటే, గతంలోలాగా మీ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా విజయమ్మ, మీ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా షర్మిలమ్మ ఉందనుకోండి, ఎస్ ఆవిడని తిట్టారు అంటే ఆ టీడీపీలు తిట్టుంటారులే అని కాస్త అనుమానం అన్న వస్తుంది. అసలు టీడీపీలకి ఏంటండి సంబంధం? అసలు ఆస్తులు కూడా ఏమో మీకుని, ఆవిడ అక్కడ పార్టీ పెట్టొద్దన్న వాళ్ళేమో మీరు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళొద్దని అడ్డుపడ్డ వాళ్ళు మీరు చిన్నాన్ని ఎందుకు చంపేశావురా బాబు అని చెప్పి అడిగేదేమో ఆవిడ. మీ ఇద్దరికి గొడవలు ఉన్నాయి. వాళ్ళని తిట్టించాల్సిన అవసరం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి తప్ప ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవరికి అవసరం లేదు, ఎవరికీ అవసరం లేదు. అది మినిమం లాజిక్ కదా. అలాంటిది మీరు ప్రెస్ మీట్ పెట్టి లేదు టీడీపీ వాళ్ళే వర్రా రవీందర్ రెడ్డి ఫేక్ ఐడి తోటి మా తల్లిని తిట్టారని నోటికి ఏదొస్తుంది ఇంకా
తప్పు కదా సార్ ఇది. అంటే మీరే బ్యాట్ అయిపోతారు కదా, ప్రజలు ఎవరు దీన్ని నమ్మరు, నమ్మకపోతే మీరే బ్యాట్ అవుతారు కదా. దాని ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించడం, దాంతో ఫేక్ ఐడి వర రవీంద్ర గారి పేరుతో క్రియేట్ చేసి మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించడం. ఒకవైపు నాకు తిట్టిస్తూ ఆ రోజు వివేకానంద రెడ్డి గారు రాజ్యసభలో కూడా ఇలాగే చెప్పారు. మీరు వచ్చి ఎక్కడ నరికారు, అక్కడి నుంచి జిల్లా లాక్కెళ్ళారు, అక్కడి నుంచి జిల్లా పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఆదినారాయణ రెడ్డి గారు చేశారు, బీటెక్ రావు గారు చెప్పారు, ఇలాగే అబద్ధాలు చెప్పారు సార్ ఆ రోజు కూడా. సేమ్ ఇలాగే సిబిఐ వచ్చి నిజం చెప్పేదాకా మీరు చెప్పిన అబద్ధాలని మాలాంటి వాళ్ళకి కూడా తెలియలేదు ఆ రోజు. అలాగే కోడికత్తో నన్ను పొడి చేశారు, చంపేపోయారు అని మీరు మాట్లాడిన మాటలు కూడా ఎన్ఐఏ వచ్చి అదంతా ఏం లేదు హంబక్ డ్రామా అని చెప్పేదాకా అప్పుడు మీ మాటలే నమ్మాం అప్పటి వరకు. కానీ ఒక వ్యక్తిని ఒకసారి నమ్ముతారండి ప్రజలు, పదే పదే నోటికి ఏదో వస్తే అది. మీ తల్లిని చెల్లిని తిట్టాల్సిన అవసరం టీడీపీకి ఏముంటుందని ఆలోచన 5వ తరగతి చదువుకున్న పిల్లడికి కూడా వస్తుంది కదా సార్. వాళ్ళకి మీకు గొడవలు ఉన్నాయి తప్ప టీడీపీకి షర్మిలమ్మకి టీడీపీకి విజయంకి ఏం గొడవలు ఉన్నాయండి? వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో వేరే పార్టీలో ఉన్నారు, కనీసం పోనీ ఆంధ్రాలో కూడా లేరు ఆ సమయంలో. రవీంద్రారెడ్డి అని ఆయన పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఆ ఉదయ్ భూషణ్ అనేవాడిని ఐటీడీపీ సభ్యుడైన ఉదయ్ భూషణ్ అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు విత్ ఆధారాలు. తప్పు చేయకుండా మీరు చాలా మందిని అరెస్ట్ చేశారు. రఘురామరాజు గారిని అరెస్ట్ చేశారు, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు, సామాన్య కార్యకర్తలని మాలాటోళ్ళు ఎంతో మందిని అరెస్ట్ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు లేకుండా అరెస్ట్ చేశారు మీరు. అలాంటిది ఎవరో భూషణ్ అనే ఒక సామాజిక కార్యకర్తని అరెస్ట్ చేసి అతని మీద ఈ నింద మోపడం మీకు చిటికలో పని అండి. ఆ భూషణ్ అనే ఆ వ్యక్తి ఒకవేళ ఏమైనా ఎదిరించాడు, జగన్ గారిని తిట్టాడు, భారతమ్మని తిట్టాడు అంటే ఎంతో కొంత అర్థం చేసుకుంటారండి. అసలు మినిమం లాజిక్ లేకుండా అడ్డంగా దొరికిపోయారు మీరు. ఎంత దారుణమైన నికృష్టుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన స్వార్థం కోసం ఎవరి మీదైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు. ఈయనే మన సింపథైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు, వాళ్ళతో మన వాళ్ళని తిట్టిస్తాడు, మనం తిట్టించినని బయట ప్రచారం చేస్తాడు. ఇటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా పుడతాడు. రాక్షసులు అప్పుడప్పుడు పుడతాంటారు. ఆయన రాక్షసుడు అంటారు, నికృష్టుడు అంటారు, నోటికి ఏదొస్తే అది వాగుతున్నారు మీరు. అంటే అక్కడే మీ ఫ్రస్ట్రేషన్ ఏంటో అర్థమైందండి. ఇప్పటిదాకా మీరు చాలా డీసెంట్గా ముసుముసిన వాళ్ళని అవుతూ బూతులన్నీ మీ చుట్టూరా ఉన్న వాళ్ళతో తిట్టించేవారు. ఇప్పుడు మీ చుట్టూరా ఉన్న ఆ పశువులన్నీ మాయమైపోయాయి, అందుకని మీరే తిట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, అయితే చంద్రబాబు నాయుడు గారు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయించి తిట్టించి మిమ్మల్ని బ్యాట్ చేయాలా? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇదంతానే. మిమ్మల్ని డైరెక్ట్గా మీ చెల్లెళ్ళే తిడుతున్నారు కదా సార్. మీ చెల్లి షర్మిల తిడుతుంది, మీ మరో చెల్లి సునీతారెడ్డి తిడుతుంది, మీ తల్లి కూడా మీ వల్ల చాలా వెక్స్ అయిపోయి వేరే దేశం పోయింది. అరే మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని చీ కొడతా ఉంటే లేదు నన్ను ఎవరో వేరే వాళ్ళు తిట్టిస్తున్నారంటారేంటి? ఇదేమి లెక్కండి? ఈ గడ్డ వింటాడు, ఈ అబద్ధమైన ఆడతాడు, ఈ మోసమైన చేస్తాడు. ఇలాంటి వ్యక్తి యుద్ధం చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరికీ నేను కూడా ఒకటి, ఈ యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. ఉన్నారు సార్, ఈ యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి మీకు కనీసం అసెంబ్లీలో చోటు లేకుండా చేశారు. అసెంబ్లీలో మీ పేరు కూడా వినబడట్లేదు అక్కడ. కనీసం అసెంబ్లీ సెషన్లో మరుసటి రోజు వచ్చే పేపర్లో మీ పేరు ఏ కార్నర్లో కూడా కనపడట్లేదు. పిఏసీ విషయంలో కూడా అంటే ప్రతిపక్షాలకి పదవి ఇచ్చే అవకాశం ఉన్నా కూడా అక్కడ కూడా మీ పేరు మీ ఉనికి లేదు. రాష్ట్ర ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నాం సార్. అప్రమత్తంగా ఉన్నాం కాబట్టి ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకోగలిగాం. ధన్యవాదాలు సార్. వెళ్ళరండి జగన్ గారు. ఆయన గురించి ఇప్పుడు ఈవిడ మాట్లాడిన మాటలు కొన్ని మాటలు వినిపిస్తానంటే వినిపించి క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారో వాళ్ళే డైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని అంత స్పష్టంగా చెప్పినప్పుడు పోలీసులకి అవినాష్ రెడ్డిని విచారించాల్సిన బాధ్యత లేదా? అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు విచారణ చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అవమానకరంగా, చాలా నీచంగా, చాలా ఘోరంగా, ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా లేని విధంగా అంతగా సోషల్ మీడియాలో ఒక నన్ను అమ్మను సునీతనే కాదు ఎంతో మంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా అంత నీచంగా మాట్లాడితే మరి పోలీసులు ఈ చిన్న చిన్న వాళ్ళని మాత్రమే. అవినాష్ రెడ్డి అంటే ఎవరిని తిడుతుందండి? ఆవిడ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని తిడుతుంది.
ఇప్పుడు దాకా జగన్ గారు వచ్చి అంతసేపు ఏదో పురాణం చెప్పినట్టు చెప్పాడు ఆయన. కానీ వాళ్ళ సొంత చెల్లొచ్చి ఆవిడ్ని, సునీతారెడ్డి గారిని, విజయమ్మని, వాళ్ళ పుట్టుకల్ని, ఈవిడ అయితే ఏకంగా రాజశేఖర రెడ్డికి పుట్టలేదని పెట్టాడు వరాగడి. రాజశేఖర రెడ్డికి పుట్టలేదు ఆవిడ అంటే అర్థం ఏంటండి? ఎవరి శీలాన్ని శంకించినట్టండి? ఎవరిని అనుమానించినట్టండి? అలాంటి కామెంట్లు పెట్టించాడు ఆ వర్ర రవీందర్ రెడ్డితో. ఎవడరా బాబు నీతో పెట్టించిందంటే నాకు అవినాష్ రెడ్డి చెప్పాడు అని అడిగాడు. అవినాష్ రెడ్డిని వెళ్ళి నీ ఎవరు చెప్పారా బాబు నీతో అంటే ఇంకెవరి పేరు చెప్తారో మీరు అర్థం చేసుకోండి. అలా సాక్షాత్తు వాళ్ళు వచ్చి పబ్లిక్గా చెప్తుంటే ఇంకా ఎవరిని మోసం చేస్తారు సార్ మీరు జగన్ గారు? మీ పద్ధతి మార్చుకోవాలి తప్ప మీరు ఇక అబద్ధం చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను మోసం చేయడం అనేది అది జరగదు. బాధ్యులను చేస్తారా? నిజానికి చేస్తుంది వీళ్ళైనా, ఈ చిన్న వాళ్ళైనా, చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? సజ్జల భార్గవ్ అనేవాడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికీ కూడా ఈ టీం హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. మరి సజ్జల భార్గవ్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఎందుకు ఎంక్వైరీలు చేయడం లేదు? అవినాష్ రెడ్డి గారి పేరు ఒకటి తీస్తే కూడా ఎందుకు అరెస్ట్ లేవు, ఎందుకు వారిని ఎంక్వైరీలు చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. ఎందుకంటే చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తే సరిపోదు, చేయిస్తున్న వాళ్ళు ఎవరో కనుక్కొని అరెస్ట్ చేస్తేనే మళ్ళీ ఇవి జరగకుండా ఉంటాయి. ఆ మాటకు అర్థం ఏంటండి? సజ్జల భార్గవ్ రెడ్డి అనేవాడు హెడ్గా ఉన్నాడు, ఆడే చేస్తున్నాడు. అవినాష్ రెడ్డి అనేవాడు చేస్తున్నాడని వర్ర రవీంద్ర రెడ్డి చెప్పాడు. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే సరిపోదు, చేయించేవాడిని కూడా అరెస్ట్ చేయించాలి అంటే ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి? ఇవన్నీ చేయించింది జగన్మోహన్ రెడ్డి గారే అని షర్మిల గారు డైరెక్ట్గా చెప్పినట్టు కదా. షర్మిల గారిని, విజయమ్మ గారిని, సునీతారెడ్డి గారిని ఈ విమర్శించి మార్పింగ్ చేసి అవమానిస్తున్నది జగన్ రెడ్డి అని చెప్తుంది ఆవిడ. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బయటకు వచ్చి ఎన్ని మాటలు చెప్తే ప్రజలు నమ్ముతారండి? మీరు చేస్తున్న వాళ్ళతో మాత్రమే ఆపేస్తే, చేయించిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడకపోతే చేయించే వాళ్ళు ఇంకొకరితో మళ్ళీ ఇదే పని చేయించగలం. కాబట్టి ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి కానీ, అవినాష్ రెడ్డి కానీ ఒకవేళ మీరు వీళ్ళనే అరెస్ట్ చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే వీళ్ళు పోతారు, మళ్ళీ కొత్త వాళ్ళు ఎట్టుకుని చేయించుకుంటాడు ఎవరు? ఆ చేయించేవాడు ఎవరైనా ఆవిడ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వీళ్ళని అరెస్ట్ చేస్తే కుదరదండి, చేయించేవాడిని అరెస్ట్ చేయండి అని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని షర్మిలా రెడ్డి గారు డైరెక్ట్గా డిమాండ్ చేస్తున్నారు. మరి ఇక ఆయన వచ్చి నేను చాలా పతివ్రతుడిని, నేను చాలా మంచోడిని, చంద్రబాబు నాయుడు గారు రాక్షసుడు, దారుణం, లేదా అదే అని చెప్తే ఎవరైనా నమ్ముతారండి? ఎవరైనా నమ్ముతారా? మనం రావణాసురుడిని రాక్షసుడని రామాయణం ద్వారా తెలుసుకుంటాం. ఆ రాక్షసుడైన రావణాసురుడు కూడా రాక్షసుడిగా మారడానికి కారణం, మనందరితో తిట్లు తినడానికి కారణం ఏంటి తెలుసండి? తన చెల్లి మీద తనకున్న ప్రేమ. శూర్పణఖ గారని ఆవిడ ఉన్న చోట ఉండకుండా ఆవిడ వెళ్ళి రాముణ్ణి, లక్ష్మణుడిని ఆవిడ ఎర్ర చేయటం వల్ల వాళ్ళిద్దరూ, అంటే లక్ష్మణుడు శూర్పణఖ అటాక్ ఇస్తే ఆ చెల్లి పరిగెట్టుకుంటూ వచ్చి అన్నయ్య నన్ను పలానావాడు ఇలా చేశాడు. ఈవిడ ఏం చేసిందో చెప్పలే. పలానావాడు నన్ను ఇలా చెవులు ముగ్గులు కోసాడంటే ఆ చెల్లి మీద ఉన్న ప్రేమతో రాక్షసుడు కూడా వెళ్ళి తప్పు చేశాడు, యుద్ధం చేశాడు, ఆ యుద్ధంలో నాశనం అయిపోయాడు. అతను చేసింది తప్పే, కానీ ఆ తప్పు ఎవరి కోసం చేశాడు? వాళ్ళ చెల్లి కోసం. అరే రాక్షసుల్లోనే చెల్లి మీద ప్రేమ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు లేదేంటి సార్? ఇది నేను అడగట్లే, మీ చెల్లి అడుగుతుంది డైరెక్ట్గా. మీరు చంద్రబాబు నాయుడు గారిని రాక్షసుడు అంటారు. మీరు అసలు మ్యాచ్ అవ్వట్లేదు, సూట్ అవ్వట్లేదు సార్. దీని మూలం ఎక్కడుందో కనుక్కోండి. ఎంక్వైరీలు ఎవరిని చేయాలో, ఏ పెద్ద తలకాయలు అందరినీ ఎవరెవరిని చేయాలో, ఎంత పెద్ద తలకాయ అయినా పర్వాలేదు, ఏ ప్యాలెస్లలో బ్రతుకుతున్నా పర్వాలేదు, అది కానీ పోలీసుల బాధ్యత. ఎంత పెద్ద తలకాయ ఉన్నా పర్లేదు, ఏ ప్యాలెస్లో బతుకుతున్నా పర్లేదు. ప్యాలెస్లు ఎవరికి ఉన్నాయండి ఈ రాష్ట్రంలో? తాడేపల్లి ప్యాలెస్, యలహంక ప్యాలెస్ కర్ణాటక, అలాగే లోటస్ పాండ్ ప్యాలెస్ హైదరాబాద్, కడప ప్యాలెస్, ఋషికొండ ప్యాలెస్. ఈ ప్యాలెస్లో ఉండేవాళ్ళు ఎవరు అనేది ఈ రాష్ట్రంలో చిన్న పిల్లలు అడిగి చెప్పేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ప్యాలెస్లో ఉన్నా పర్లేదు, అరెస్ట్ చేసి తీసిరండి మా జగన్మోహన్ రెడ్డి గారిని అంటుంది ఆవిడ. దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అవే అబద్ధాలు, అవే పాత రోత జనాల మీద రుద్దేయాలంటే జరిగే పని కాదండి. అయ్యా